ఆన్ ఫీల్డ్లో చాలా మందికి ఇష్యూస్ అవుతున్నాయండి. ఆన్ ఫీల్డ్ అంటే కనుక వాళ్ళు స్పోర్టింగ్ యాక్టివిటీలో కానీ లేకపోతే కనుక వాళ్ళు ట్రైనింగ్ చేసే ప్లేసెస్లో కానీ, ట్రైనింగ్ చేసే ప్లేస్ అంటే జిమ్ అవ్వచ్చు, లేకపోతే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక థ్రెషోల్డ్ లెవెల్ ఉంటుందండి. వాళ్ళ హార్ట్ బేరింగ్ కెపాసిటీ ఉంటుంది, వాళ్ళ బాడీ వెయిట్. చాలా మంది కోవిడ్ తర్వాత సెడెంటరీ లైఫ్ వల్ల కానీ లేకపోతే కనుక వాళ్ళు తిన్న డైట్ హ్యాబిట్స్ వల్ల కానీ చాలా మంది కొంచెం వెయిట్ ఇంక్రీజ్ అవడం, అవన్నీ దాంతోపాటు పోస్ట్ కోవిడ్ కూడా హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి. అలాంటప్పుడు మనం చాలా కాషియస్ గా రెగ్యులర్ హార్ట్ చెకప్ చేసుకోకుండా ట్రాక్ అండ్ ఫీల్డ్ లో దిగడంలో కానీ లేకపోతే నాకు స్పోర్టింగ్ యాక్ట్ లో దిగడం అని మనం చేసే మిస్టేక్. దాంతోపాటు ఈ వెయిట్ ఇంక్రీజ్ అయ్యాము, తగ్గాలి అనే ఒక క్యూరియస్నెస్ తో ఓవర్లోడ్ ఇస్తున్నారు యాక్టివిటీ మీద కూడా. ఆ ట్రాక్ అండ్ ఫీల్డ్ లేకపోతే జిమ్ లో కానీ లేకపోతే నాకు బ్యాడ్మింటన్ కోర్ట్స్ లేకపోతే కబడ్డీ, వాలీబాల్, ఎనీ గేమ్ ఇట్ మైట్ బి, వాటిల్లో ఓవర్లోడ్ ఇచ్చి అనవసరంగా హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు. సో ప్రాపర్ స్ట్రెంథనింగ్ జెంటిల్ గా స్టార్ట్ చేసుకుంటూ ప్రోగ్రెసివ్ రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ అంటారు, మెల్లమెల్లగా ఎక్సర్సైజ్ లోడ్ పెంచుకోవాలి. దాంతోపాటు వెయిట్స్ కూడా మెల్లమెల్లగా పెంచుకోవాలి. లైక్ 2.5 kg డంబెల్, మెల్లగా 3 kg డంబెల్స్. రెగ్యులర్గా ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకుంటూ వాళ్ళు మెల్లమెల్లగా లోడ్ పెంచుకోవడం అనేది బెటర్ అండి. ఫిట్నెస్ మనం పెంచుకుంటూ ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, ఎంత లోడ్ తీసుకోవాలి అనేది ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ని కలిసి వాళ్ళతో గైడెన్స్ తీసుకుని ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ ప్రాపర్ తీసుకుని లేకపోతే మీ ఫిట్నెస్ ట్రైనర్తో అయినా కానీ ప్రాపర్గా తీసుకుని అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడం అనేది మన హార్ట్ హెల్త్కి, టోటల్ ఓవరాల్ బాడీ హెల్త్కి మంచిది. దాంతోపాటు ఈ విధంగా మనము రెగ్యులర్గా మనం గమనించుకోవడం వల్ల మన జాయింట్స్ మీద వాటి మీద కూడా లోడ్ పడి జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవడానికి, ఎర్లీ ఆర్థరైటిస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది.